హలో సార్. హాయ్. సో తెలుగు ఆడియన్స్కి మీరు యాజ్ ఎ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా తెలుసు. బట్ వేరాజ్ యువర్ సక్సెస్ఫుల్ కార్డియాలజిస్ట్ అని చాలా తక్కువ మంది తెలుసు. మీ ఫ్రమ్ ఎస్వైఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అర్మేనియాకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి 2016 నుంచి ప్రమోట్ చేస్తున్నాం. వేరాజ్ మీరు 1999లోనే కంప్లీట్ చేసుకుని వచ్చి సక్సెస్ఫుల్ కార్డియాలజిస్ట్గా కెరియర్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు నో, అంటే అర్మేనియా గురించి మేము ఎప్పుడు ప్రమోట్ చేస్తుంటే మీకు అప్పట్లోనే ఎలా తెలిసిందని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి కనుక్కుందామని. సో హౌ డూ యూ కమ్ టు నో అబౌట్ అర్మేనియా? యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు 92లో ఇట్ వాజ్ ఇండో సోవియట్ యూనియన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండింది. సో ఆ బేసిస్లో ఆల్రెడీ మా కజిన్ రష్యాలో చదువుతుండే అప్పుడు. సో నేను ఇక్కడ నాకు అప్పుడు ఎంసెట్లో సీట్ రాలేదు. సో ఐ వాజ్ ట్రైంగ్ టు, మా మదర్కి ఏంటంటే డాక్టర్ అవ్వాలని ఒక అంబిషన్తో మా కజిన్ వెళ్ళాడు కదని అట్లా అప్రోచ్ చేస్తే అట్లా త్రూ ఇండో సోవియట్ కల్చర్ ఈ అసోసియేషన్ త్రూ సీట్ రావటం. అక్కడ మళ్ళీ చాయిస్ ఏముందంటే మా కజిన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ తను ఇర్కుట్స్క్లో పనిచేసాడు, అంటే వెళ్ళి చదువుకోవడానికి ఇర్కుట్స్కి వెళ్ళాడు సైబీరియాలో. ఇట్ వాస్ టూ కోల్డ్ అండ్ మనం గోయింగ్ ఫ్రమ్ ఎ హాట్ కంట్రీ, మనకి దట్ క్లైమేట్ యూజువలీ విల్ నాట్ గో వెల్ విత్ అస్ బికాజ్ వీఆర్ యూస్ టు సీయింగ్ సన్లైట్ ఎవ్రీ డే. సో అట్లా హాట్గా ఉన్న ప్లేసెస్ ఏదైనా చూసినప్పుడు తను ఆర్మీనియాకి షిఫ్ట్ అయ్యాడు. సో నేను డైరెక్ట్ సీట్ తీసుకోవటమే ఆర్మీనియాలో తీసుకున్నాను. అట్లా ఎర్వాన్కి వెళ్ళటం జరిగింది. ఓకే. సో క్లైమాటిక్ కండిషన్స్లో అర్మేనియా డెఫినెట్లీ నైస్ ప్లేస్. యాక్చువల్లీ మీరు రష్యాలో ప్రిడామినెంట్గా మీరు సోవియట్ యూనియన్ డివైడ్ అయిన తర్వాత చూసిన కంట్రీస్లో వన్ కంట్రీ విత్ లాడ్ ఆఫ్ వార్మ్త్, లాడ్ ఆఫ్ కూల్ గోయింగ్, అంటే మేమున్న ఎరాలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s పీరియడ్. అక్కడ చదువుకున్నప్పుడు యాక్చువల్లీ అప్పుడే బైఫ్రికేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ అవుతుండే. వీ వర్ ఫైండింగ్ ఇట్ టు హ్యావ్ డిఫికల్ట్ టు హ్యావ్ ఫుడ్, ఈ సిచ్యువేషన్స్ ఉన్నింది అప్పుడు. సో అటువంటి టైంలో కూడా మాకు లోకల్స్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఇండియన్స్ మేము స్ట్రగుల్ అయ్యేది చూసి ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ అపార్ట్ ఫ్రమ్ దట్ లోకల్స్ ఆర్ వెరీ గుడ్. అక్కడ ఏంటంటే ఈ రేసిజము ఇటువంటి ఇష్యూస్ అవి ఏం లేకుండా అక్కడ వాళ్ళకి ఆ కమ్యూనిజం నుంచి బయట రావటము, ఆ ఎక్స్టెండెడ్ వరల్డ్ మమ్మల్ని అందరినీ చూడటంతోనే వాజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్. సో హౌ వాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండే అర్మేనియాలో, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఐ థింక్ ప్రాబ్లమ్ 90sలో అండి ఐ వుడెంట్ రేట్ ఇట్ యాజ్ గ్రేట్ దెన్. బట్ 2010 తర్వాత వెళ్ళిన వాళ్ళకి కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మై జూనియర్స్ హూ వర్క్ యాజ్ మై కొలీగ్స్. మా వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేసి ఆర్మీనియాలో చదువుకొని వచ్చి ఎగ్జామ్ ఇక్కడ రాసి క్లియర్ చేసి చాలామంది ఉన్నారు. మాకు అప్పుడు మేము రాసిందే చదువుకునిందే అంతా రష్యన్లో. అండ్ వీ వర్ యాక్చువల్లీ థాట్ ఎవ్రీథింగ్ ఇన్ రష్యన్. ఇప్పుడు అట్లా లేదండి. ఈవెన్ దే యాక్చువల్లీ టీచ్ ఆన్ పార్ విత్ ఇండియన్ స్టాండర్డ్స్. దట్స్ వాట్ ఐ అజ్యూమ్. నౌ మీడియం ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసింది అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా అడ్వాన్స్ ఉంది కంపేర్ టు 2000. హౌ డూ యూ రేట్ అర్మేనియా యాజ్ అ సేఫెస్ట్ కంట్రీ మీరు ఉండే టైంలో? అంటే లైక్ ఐ డోంట్ నో, ఇట్స్ బీన్, నేను దాని తర్వాత ఒకసారి వెళ్ళాను నేను 2006లో ఎప్పుడు కార్డియాలజీ పర్సూ చేసేటప్పుడు. Last 14 years, but you have seen, I think probably on the world map, Armenia has got a tremendous growth on its economy side and other aspects. When we were there, I would rate it as one of the most safest places. అంటే నేను నైట్ 2 o'clock కూడా ఒక ఐడి కార్డ్ లేకుండా, పాస్పోర్ట్లు ఇవన్నీ ఏం లేకుండా ఆ టైంలో స్నోఫాల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వీ యూస్ టు వాక్ కిలోమీటర్స్ టుగెదర్. వీ నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్. సో ఇండియన్ ఫుడ్, మీరు అప్పట్లో వెళ్ళారు, 90sలో వెళ్ళారు, అప్పట్లో ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఎలా ఉంది? ఇట్ వాస్ టఫ్ అండి అప్పుడు ఇనిషియల్గా ఏంటంటే. బట్ యాక్చువల్లీ మేము మిడిల్ ఈస్ట్కి క్లోజ్గా ఉండే. సో అక్కడి నుంచి ఇక్కడికి రైస్, ఈ బాస్మతి రైస్ అవన్నీ దొరికేవి. సో మా అప్పుడు మీల్ ప్రోగ్రామే పర్ ఇన్ ఏ డే వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ 2 meals. 3 meals అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఇవన్నీ కలుపుకొని వాజ్ అ టఫ్ థింగ్ ఫర్ అస్. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ సడన్గా బ్రెడ్కి, ఆ కల్చర్కి అకామిడేట్ చేసుకోవడం కొద్దిగా టైం పట్టింది. బట్ ఆన్ ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ టైమ్ 1-2 years తర్వాత వి గాట్ యూస్ టు ఇట్. అండ్ వీ యూస్ టు హ్యావ్ 2 meals. లైక్ ఆఫ్టర్నూన్స్, మార్నింగ్ తినేవాళ్ళం కాదు. సో ఆఫ్టర్నూన్ డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడే మీకు తెలిసే ఉంటుంది క్లేప్ సూప్ అని ఇస్తారు. ఇటువంటి చాలా డిషెస్ ఉన్నాయి లోకల్వి. చెబురేకి అని, ఇటు మల్టిపుల్ లోకల్ క్విజిన్స్, పెరాష్కి అని అమ్ముతారు. దిస్ యూస్ టు బి అవర్ లంచ్. ఇంటికి వచ్చి నైట్స్లో మాత్రం డెఫినెట్గా ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ కుక్ చేసుకొని తినేవాడు. సో ప్రజెంట్ సార్ ఇన్ 2020లో అర్మేనియా సీన్ లాట్స్ ఆఫ్ చేంజెస్. మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా అడాప్ట్ చేసుకుంది. ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది, ఇండియన్ రెస్టారెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇండియన్ హాస్టల్స్ వచ్చేసాయి. ఇండియన్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంబీబీఎస్ కోసం స్పెషల్గా అర్మేనియాకి స్టూడెంట్స్ వెళ్తున్నారు అన్నట్టు. సిచ్యువేషన్స్ ఫ్రమ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం సిచ్యువేషన్స్కి ఇప్పటికీ చాలా చేంజ్ అయ్యాయి. డెఫినెట్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ చూస్ అర్మేనియా 1990sలోనే. అండ్ హౌ డూ యూ సజెస్ట్ నౌ? ఇప్పుడు ఎలా సజెస్ట్ చేస్తారు వేరే స్టూడెంట్స్, అస్పైరింగ్ స్టూడెంట్స్కి?
Armenia is a very nice place, good weather, cool place to live. Yes. No matter what, you need to come back to India and write the license exam. Yes, yes, yes. I think Armenia is a better safe haven for them because అక్కడ లైఫ్ స్టైల్ ఇది కానీ టూ ఎక్స్ట్రావాజెంట్గా ఉండదు. Yeah. సో ఈవెన్ స్టూడెంట్స్ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ వన్స్. ఐ థింక్ వాళ్ళ సెకండ్ ఇయర్ నుంచి గోలే అదే ఉండాలండి. Yes, yes. హౌ డు వి కమ్ బ్యాక్ టు ఇండియా, హౌ డు వి రైట్ ద క్లియర్ ద ఎగ్జామ్, హౌ డు వి టేక్ దిస్ ఫార్వర్డ్ అని. I would prefer actually Armenia to be the one of the best places to go and study medicine. In comparison to be it China, be it Philippines, be it Moscow, be it Ukraine, among all these places, Yes. I would choose Armenia. Other places I have visited, like Moscow, ఇవన్నీ నేను చూశాను. Yeah. అక్కడ కంపేర్ చేస్తే డెఫినెట్గా ఆర్మీనియా ఈజ్ ఎ సూపర్ చాయిస్. ఓకే. ఫ్రమ్ ఎస్వైఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మేమేం చేసామంటే స్టూడెంట్స్ కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం సార్. మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు నెక్స్ట్ ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి. ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి మా తరఫు నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఎవ్రీ స్టూడెంట్కి ఫ్రీగా నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు ఇమీడియట్గా రాగానే వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్లియర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోవడానికి. మీ టైంలో ఎగ్జామ్ ఏమైనా ఉండేది సార్? సార్ నేను వెళ్ళినప్పుడు లేదండి. నేను వెళ్ళినప్పుడు మాకు లేదు. వీ కేమ్ బ్యాక్. ఇంటర్న్షిప్ కూడా నేను ఇండియాలోనే చేశాను. వీఆర్ అవార్డెడ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చింది. మళ్ళీ నేను లోకల్గా రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే. అప్పుడు లేకుండా నా తర్వాత 3-4 బ్యాచెస్ కూడా లేదు. ఆ తర్వాత ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ బేసిక్గా స్టార్ట్ అయింది. బట్ ఇన్ ఎ వే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. బికాజ్ మాకు కూడా అప్పుడు ఉంటే బాగుండని నేను ఇక్కడికి వచ్చి వీ హ్యాడ్ టు స్ట్రగుల్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్. మాకు ఫేజ్ అంటే మేమంతా రష్యాలో చూసి వచ్చాం కదా. ఇప్పుడు థింగ్స్ ఆర్ లక్కీ దట్ సీ పీపుల్ లైక్ యూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఆర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామింగ్ చేసి ఇది చేసి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు కదా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారని, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అండి. దిస్ ఈజ్ వాట్ విల్ క్యారీ టువర్డ్స్ ద పేరెంట్ అండ్ నా ఫీలింగ్. Because you are looking at what are they going to do after 5 years. They shouldn't waste time after coming to India. I know couple of students who couldn't clear in India. Exam clear cheleka, they are not even allowed to work as a doctor anywhere. Yes, yes. So the whole purpose is gone. Yeah. So that cause what you are trying to push it is a very nice thing. I'm happy like somebody like you is bringing that initiative. ఎస్. ఈవెన్ నేషనల్ మెడికల్ కమిషన్ హాజ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ చేసింది ఏంటంటే 2018 నుంచి ఇండియన్ స్టూడెంట్స్కి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ కూడా మ్యాండేటరీ. వెదర్ మీరు అబ్రాడ్లో చదువుకున్న లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇండియాలో చదువుకున్నా కూడా లైసెన్స్ చేయాలి. యాక్చువల్ కంపారేటివ్లీ ఐ సజెస్ట్ ఆర్మేనియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వనండి, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అవ్వనండి, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. యూ హ్యాడ్ 13 years ఆఫ్ జర్నీ. How successful are you, sir? I have no qualms, there are no complaints for me in life. Yes. I am living a life which I have not even dreamt of. నేను దాని తర్వాత మళ్ళీ యాక్చువల్లీ రోస్తవ్లో కార్డియాలజీ చేశాను, వీనాలో మళ్ళీ పార్ట్లీ వర్క్ చేశాను. దెన్ కేమ్ బ్యాక్ వర్క్ విత్ లాట్ ఆఫ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ హియర్, పిక్డ్ అప్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. Life has been very kind to me. For me, working with an organization like Apollo, and me coming with a small movie background kuda, in the sense because I work in films, so we become quite koddiga nearer అయిపోతాం మనం. Whenever patient comes to you, they feel happy. So ఇవన్నీ నేను లైఫ్లో ఎప్పుడు డ్రీమ్ చేయలేదు సార్. ఫర్ మీ మై దిస్ థింగ్ ఇట్ సెల్ఫ్ నా అది అనుకున్న దానికంటే ఐ లివ్ మై లైఫ్ బియాండ్. సో నాకు క్వైట్ హ్యాపీ వాట్ హ్యావ్ బీన్. Right, sir. Thank you so much, sir. We are delighted to bring you on board as a brand ambassador for SYS Overseas Education. Thank you so much. Before I conclude, చాలా థ్యాంక్స్ శ్రీకాంత్ గారు. దిస్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ. అంటే లైక్ నేను చదివిన ఒక కంట్రీ నుంచి మళ్ళీ నన్ను సమ్వేర్ ఎక్కడో మీరు నన్ను చూసి పిక్ చేసుకొని ఆస్కింగ్ మీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ SYSని ప్రమోషన్ దీంట్లో. I would again thank you very much for giving me this opportunity. I take it as a pride and I feel proud as well దట్ నేను చదవచ్చిన కంట్రీకి ఒక రిప్రజెంటేషన్గా నేను నిల్చొని మాట్లాడుతున్నానని. ఐ వాజ్ వెరీ హ్యాపీ. షూర్ థ్యాంక్ యూ సో మచ్. షూర్ అండి.